ప్రియమైన తల్లిదండ్రులకు సాధారణంగా మనందరిలో ఒక సందేహముంటుంది. పాకశాల పిల్లలకు కళ, ఆర్ట్ ఎందుకు అవసరం? మీ పిల్లవాడు పెయింటింగ్ చేస్తే మీరు అతడిని ప్రోత్సహించాలా లేదా? పెయింటింగ్ చేయడం మంచిదా కాదా? ఈ సందేహాలన్నింటికీ సమాధానంగా ఇది ఎందుకు ముఖ్యమో నేను ఇప్పుడు మీకు వివరంగా తెలియజేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు అడిగిన పెయింటింగ్ నేర్చుకునే ప్రయోజనాలు మరియు వాటి ఉదాహరణలు తెలుగులో అందించబడినాయి. 1. సృష్టిశక్తి మరియు ఊహాశక్తి పెరుగుతుంది. నవీన ఆవిష్కరణకు అవసరం. ఉదాహరణ: ఒక చిన్న పిల్లవాడికి ఖాళీ కాగితమిచ్చి మాయాజాలతోట ని చిత్రించమని చెబుతారు. అతను రంగురంగుల చెట్లు, రెక్కలున్న జంతువులు, మెరిసే పూలను ఊహించి చిత్రించుతాడు. ఇలా కొత్తగా ఆలోచించే అలవాటు ప్రతి రంగంలోనూ డిజైన్, ప్రకటనలు, శాస్త్రాలలో సమస్యల పరిష్కారంలో ఉపయోగపడుతుంది. 2. సూక్ష్మ చలనాల నైపుణ్యం పెరుగుతుంది. చేతికంటి సమన్వయానికి మేలు. ఉదాహరణ: ఒక పిల్లవాడు గీతల మధ్యలో జాగ్రత్తగా పెయింట్ చేయడం లేదా పల్చని బ్రష్తో వివరాలు వేయడం వల్ల అతని చేతిపై నియంత్రణ మరియు సమన్వయం మెరుగవుతాయి. ఇవి కళ మాత్రమే కాకుండా హస్తలేఖనం, క్రీడలు, శస్త్రచికిత్స, పరికరాల వాడకంలో కూడా ఉపయోగపడతాయి. 3. ఏకాగ్రత మరియు ఓర్పు పెరుగుతుంది. వివరాలపై దృష్టి సారించడం. ఉదాహరణ: ఒక విద్యార్థి సూర్యాస్తమయం కోసం సరైన రంగును తయారు చేయటానికి 30 నిమిషాలు ఖర్చు చేస్తూ రంగును ఒకదానిమీద మరొకటి వేసి ఓర్పుతో పనిచేస్తాడు. ఇది ప్రశాంతంగా, స్థిరంగా పనిచేయగల సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది గణితం లేదా కోడింగ్ వంటి అంశాల్లో అవసరం. 4. భావోద్వేగాల వ్యక్తీకరణ మాటల ద్వారా కాకుండా భావాలను చూపించడంలో సహాయం. ఉదాహరణ: ఒక సున్నితమైన పిల్లవాడు తన భావాలను మాట్లాడలేకపోయినా వర్షం పడుతున్న రోజు ఒంటరిగా ఉన్న చెట్టుతో చిత్రం వేస్తాడు. ఇది టీచర్లు లేదా తల్లిదండ్రులకు అతని భావోద్వేగాలను అర్థం చేసుకోవడంలో సహాయం చేస్తుంది. కళ మాటలతో చెప్పలేని వాటిని చెప్పే సురక్షిత మార్గం అవుతుంది. 5. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తమ పనిని చూపించడంలో ధైర్యం. ఉదాహరణ: పాకశాల కళా ప్రదర్శనలో ఒక విద్యార్థి తన పెయింటింగ్ను సందర్శకులకు చూపించి తన ఆలోచనను వివరంగా చెబుతాడు. ఈ అనుభవం అతని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. భవిష్యత్తులో ప్రెజెంటేషన్లు లేదా ఇంటర్వ్యూలలో మాట్లాడడంలో సహాయపడుతుంది. 6. మానసిక ఆరోగ్యానికి మేలు. ఒత్తిడి తగ్గుతుంది. మూడ్ మెరుగవుతుంది. ఉదాహరణ: ఒక విద్యార్థి గణిత లేదా సైన్స్ తరగతుల తర్వాత నీటిరంగులతో ప్రకృతి దృశ్యం చిత్రించి ప్రశాంతతను పొందుతాడు. ఇది మెదడును విశ్రాంతి పొందేలా చేస్తుంది, ధ్యానం చేసినట్లే, మరియు స్కూల్ ఒత్తిడిని తగ్గిస్తుంది. 7. దృశ్య ఆలోచన నైపుణ్యాలు. గణితం, శాస్త్రం, డిజైన్లో ఉపయోగపడతాయి. ఉదాహరణ: డ్రాయింగ్లో ఆకారాలు, సమమితి మరియు స్థలపరమైన అవగాహనలను అర్థం చేసుకోవడం వల్ల పిల్లలకు జ్యామితి మరియు విజ్ఞాన సమస్యలను తేలికగా అర్థం చేసుకోవచ్చు. చక్కగా డయాగ్రాములు వేసే విద్యార్థి శాస్త్రం విషయాలను కూడా బాగా గ్రహించగలడు. 8. పోర్ట్ఫోలియో నిర్మాణం. కళాశాల అడ్మిషన్కు ముందుగానే సిద్ధం. ఉదాహరణ: స్కూల్లోనే పెయింటింగ్ ప్రారంభించిన విద్యార్థికి ఇంటర్మీడియట్లోకి వచ్చే సమయానికి చాలా కళాకృతులు సిద్ధమవుతాయి. వీటిని BFA లేదా డిజైన్ కాలేజీకి అప్లై చేయడానికి పోర్ట్ఫోలియోగా ఉపయోగించవచ్చు. ఇది మంచి ఆధారం అవుతుంది. ఇవి విద్యార్థుల భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయి.